ప్రజలు ఎలాంటి భయం లేకుండా ప్రశాంత వాతావరణంలో జీవించేందుకు భరోసా కల్పించడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని, ప్రజల భద్రత కోసం శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెంచికల్పేట్ గ్రామంలో గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్ పర్యవేక్షణలో టూ టౌన్ సీఐలు ప్రసాద్ రావు, లింగమూర్తి ఆధ్వర్యంలో శనివారం రాత్రి నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు గంజాయి అక్రమ రవాణా, నిల్వ సరఫరాపై ప్రత్యేక నిఘా చేపట్టడంతో పాటు అనుమానాస్పద ప్రాంతాలు, నివాస గృహాలు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో పత్రాలు లేని 70 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన సిపి అంబర్ కిషోర్ ఝా గ్రామ ప్రజలతో మాట్లాడి వారి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం పోలీసులు పెట్రోలింగ్ వాహనాలు, బ్లూ కోడ్స్ తో పాటు అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఇతర వనరులను సమర్థవంతంగా వినియోగిస్తున్నారని తెలిపారు. అయితే పోలీసులు చట్టపరమైన చర్యలకు, నేరాల నియంత్రణకు ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. గ్రామంలో లేదా తమ ప్రాంతంలో కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. తమకు తెలిసిన వారు, కుటుంబ సభ్యులు, పరిచయస్తులు ఎవరైనా తప్పు చేసినా, నేరాలకు పాల్పడినా వాటిని దాచిపెట్టకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. నేరాన్ని ప్రారంభ దశలోనే అడ్డుకుంటే భవిష్యత్తులో తలెత్తే పెద్ద సమస్యలను నివారించవచ్చన్నారు. గతంతో పోలిస్తే నేరాల స్వభావంలో మార్పులు వస్తున్నాయని సిపి తెలిపారు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు, నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు, పిల్లల పరస్పర అవగాహనతో ఉండాలని సూచించారు. యువత తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కష్టపడి చదవాలని, క్రీడల్లో రాణించాలని సిపి సూచించారు. తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకుని అందులో ముందుకు సాగి దేశానికి, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. పని లేకుండా చెడు మార్గంలోకి వెళ్లడం వల్ల తల్లిదండ్రులతో పాటు సమాజానికి, ప్రభుత్వ యంత్రాంగానికి కూడా ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించారు. ఈ ప్రాంతంలోని సీనియర్ పౌరులు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను చట్టబద్ధంగా నిర్వహించాలని, చట్టాన్ని గౌరవిస్తూ పోలీసులకు సహకరించాలని సిపి కోరారు. ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే డయల్ 112కు కాల్ చేయాలని లేదా సమీపంలోని పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని ప్రజలకు సూచించారు. ఈ పెంచికల్పేట్ గురించి నేను చాలా సార్గా విన్నాము. సంతోషం. ఈరోజు వస్తూ ఉన్నప్పుడు అంటే ఎంత దూరం ఉంది, ఈ రోడ్ కూడా కొంచెం వర్షతో డిస్టర్బ్ అయింది. కానీ మన అందరు ఆఫీసర్ సిబ్బంది ఇక్కడికి వచ్చారు. మేము కూడా వచ్చి మీ అందరితో ఈరోజు మాట్లాడుతున్నాము. ఉద్దేశం మనకు ఒకటే, మీ భద్రత మా ఒకటే ఉద్దేశం. మా ఉండడానికి కారణం ఒకటే, మనకు రావాల్సిన జీతంకి కారణం ఒకటే. ఈ పనిలో మీ సహాయం కావాలి. మీ పరిరక్షణ మీ సహాయంతోనే అవుతాయి. మేము మా సిబ్బందితో సహా మాకు ఉన్న టెక్నాలజీ, మాకు ఉన్న రిసోర్సెస్, పెట్రోల్ కార్ ఉండొచ్చు, బ్లూ కోట్ ఉండొచ్చు, అన్ని ఫెసిలిటీస్ మనం పెట్టాము. కానీ మీ సహకారం కావాలి. ఏ విధంగా? మీ మధ్యలో బయట వాళ్ళు ఎవరు వచ్చినా మీరు చెప్పండి, తప్పకుండా చెప్పండి. సెకండ్, మీకు తెలిసిన వాళ్ళు, మీ ఫ్యామిలీ వాళ్ళు, మీ చుట్టుపక్కల వాళ్ళు తప్పు చేసినా, నేర చేసినా మీరు బయట తీసుకురావాలి. ఎందుకు? ఈరోజు వారు వేరే వాళ్ళతో చేస్తే రేపు తప్పకుండా మీతోనే చేస్తారు. నేను 10 సంవత్సరం ముందు ఎస్పీగా చేశాను వరంగల్ పెద్ద జిల్లాలో. అప్పుడు చాలా తక్కువ క్రైమ్ చెప్తే వరంగల్ జిల్లాలోనే చాలా తక్కువ క్రైమ్. కానీ అదే ప్రాంతంలో నేను 10 సంవత్సరం తర్వాత సిపిగా వెళ్ళినప్పుడు జిల్లా చిన్న అయింది, కానీ క్రైమ్ చూస్తే చాలా పెరిగింది. నేనే ఆశ్చర్యపడేవాడు. ఈ క్రైమ్ లో కూడా ఫ్యామిలీ మధ్యలో, అంటే కొడుకు, తల్లి, తండ్రి, మాత అందరి మధ్యలో ఉన్న విషయం చాలా ఘోరంగా పెరిగింది. సో మీరు అందరు మీ ఫ్యామిలీకి మంచి సెట్ చేయాలి. యువకులతో నా ఒకటే ఆశ, కోరిక, మీరు ఈ దేశంకి గౌరవంగా ఉండండి. మంచిగా క్రికెట్ ఆడండి, మంచిగా ఎగ్జామ్ క్వాలిఫై చేయండి, మంచిగా మీకు ఇష్టం ఉంటే ఒక రాజకీయ నాయకుడు ఉండండి. ఏ పని చేసినా మంచి వెనుక ఉండాలి. తప్పకుండా మీకు దేశం గుర్తు పెడతారు. కానీ మీరు పని లేకుండా వేరే పని మీద పోతే, భారంగా ఉంటే మీ తల్లిదండ్రికి కష్టం, మీ చుట్టుపక్కల వాళ్ళకి కష్టం, ప్రభుత్వంకి అంటే మనము అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న మాకు కష్టం. దయచేసి మీరు మీ బాధ్యత అర్థం చేసుకోండి. మీరే రేపు ఈ దేశంకి భాగ్యం. మీరు మంచిగా ఉండండి. మీరు మంచిగా కండక్ట్ చేస్తే, పని చేస్తే, నేర్చుకుంటే మేము మీతో సహా ఉన్నాము. మీకు ఏ విధంగా ట్రైనింగ్ కావాలి, మీకు ఏ విధంగా సపోర్ట్ కావాలి,
బహుశా మన ద్వారా లేకపోతే మేము ఇతర డిపార్ట్మెంట్ తో మాట్లాడి ఇక్కడ సింగరేణి చాలా మంది సింగరేణిలో పని చేసే వాళ్ళు ఉన్నారు. సింగరేణికి చాలా మంచి ఫెసిలిటీస్ ఉంది. మీ అందరికీ ట్రైన్ చేసుకోవడానికి, మీ అందరికీ మీ స్కిల్ నేర్పించుకోవడానికి, ఈ సమాజంలో మంచిగా ఒక గౌరవంతో ఉండడానికి రావాల్సిన మీకు ఆదాయం తీసుకురావడానికి వరకు మీకు తీసుకువెళ్ళడానికి ఆ లెవెల్ వరకు తీసుకువెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మాతో సారండి, మెహనత్ చేయండి, పని హార్డ్ వర్క్ చేస్తే తప్పకుండా సక్సెస్ ఉంటుంది. సెకండ్ నా రిక్వెస్ట్, ఇక్కడ అందరు సీనియర్స్ వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది రకరకాల పని చేస్తున్నారు. మీరు కూడా మీ పనిలో చట్టం పాటించుకోవాలి. డ్రైవింగ్ ఉండొచ్చు, లేకపోతే రిజిస్ట్రేషన్ ఉండొచ్చు. అంటే ఈ విషయంలో మనకు బండి రిజిస్ట్రేషన్ ఉందని కొనాలి, చిన్న చిన్న విషయం. కానీ రేపు మీకు ఇబ్బంది లేకుండా మీరు ఈ విషయం తప్పకుండా గుర్తుపెట్టాలి. నాకు ఒక మాట చాలా సాటిస్ఫాక్షన్, ఈ సీసీటీవీ కెమెరా ఉందా, సంతోషం. అంటే ఈ భావన ఉంది. ఇదే విధంగా సీసీటీవీ కెమెరా అన్ని జంక్షన్స్ లో పెట్టాలి. మీకు చాలా మంచి ఉంటది. ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఒక ధైర్యం ఉంటది. నేనే చూస్తే హ్యాపీ అవుతున్నాను. కానీ ఈ విధంగా సీసీటీవీ కెమెరా మీరు అన్ని చోట్ల పెట్టుకోండి. మేము మీకు అన్ని విధంగా అందుబాటుగా ఉండడానికి భరోసా ఇస్తున్నాము. మీకు ఎప్పుడు కూడా బాధ ఉంటే, ఇప్పుడు ఒక కొత్త నంబర్ వచ్చింది. పోలీస్ కి ఏ నంబర్ మీద డయల్ చేయాలి? వెరీ గుడ్. అంటే అందరికీ తెలిసి ఉంది. పోలీస్ ఒకటే లేదు, వేరే డిపార్ట్మెంట్, ఇతర డిపార్ట్మెంట్, ఫైర్ ఉండొచ్చు, వేరే డిపార్ట్మెంట్ ఉండొచ్చు, ఎమర్జెన్సీ ఎక్కడ కూడా ఉన్నా 112. అదే విధంగా ఒకవేళ మీకు సైబర్ క్రైమ్ నుంచి చాలా తక్కువ సంబంధం ఇక్కడ, కానీ ఒక నంబర్ ఉంటది. ఎవరికి తెలిసి ఉందా? సైబర్ క్రైమ్, సైబర్ ఫ్రాడ్ జరిగితే మీకు ఒక SMS వచ్చింది, డబ్బు డ్రా అయింది. అట్లా ఉన్నప్పుడు ఇమీడియట్ గా ఏ నంబర్ కి కాల్ చేయాలి? 1930. కరెక్ట్. ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ మర్త రమేష్, సిఐలు ప్రసాద్ రావు, లింగమూర్తి, గోదావరిఖని 2 సిఐ అమ్జలుద్దీన్, కమన్పూర్ ఎస్ఐ ప్రసాద్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.